ఇక్కడ సందర్భం అసందర్భం అని తెలియదు, కానీ మన పక్క రాష్ట్రం అయినటువంటి మనో తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదికని ఇచ్చే వారికి నేను విన్నవించుకుంటున్నాను. అలాగే మన ఈ కార్యక్రమం, ఈ అవార్డులను చూస్తుంటే కనుక ఇది సీనియర్స్కి గౌరవాన్ని ఇచ్చే విధంగాను, అలాగే యంగ్స్టర్స్ని ఉత్సాహపరిచే విధంగాను చాలా చక్కగా ఈ అవార్డులు ఎంపిక జరిగింది. దాని కానీ ప్రత్యేకించి మన జ్యూరీ కమిటీకి కానీ, ఈ అవార్డుల కమిటీ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అయ్యా, ఈ దశలో నా విజ్ఞప్తి, చంద్రబాబు నాయుడు గారు మీకు దండం పెడుతున్నాం. చాలా పెద్దవారు మీరు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దూసుకెళ్ళిపోతున్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీని మొత్తం డెవలప్ చేసుకుంటూ, నంది అవార్డుని ప్రకటించుకుంటూ, గద్దెర పేరిట ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఉనికిని, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉనికిని గుర్తించి గౌరవించి మీరు కూడా దయించి నంది అవార్డ్స్ ఇవ్వండి సార్. ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయండి సార్. మీరు దండం పెడతాం సార్. థ్యాంక్స్ అండి. సినిమాల పైన మాట్లాడుతూ మమ్మల్ని లాగుతారు. అంటే ఒక పద్ధతి కూడా లేకుండా అన్నిటికన్నమాట. మాట్లాడే తీరు, నేను ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ నాకు వ్యతిరేకంగా చేశారు, నాకు ఎప్పుడు సపోర్ట్ చేశారా? నేను 2009లో చిరంజీవి పార్టీ పెట్టడం నేను వచ్చాడు కదా గవర్నమెంట్కి. అది అందరూ అంటారు కదా మాట. ఆ రోజు ఆయన పార్టీ పెట్టాను, నేనేం మాట్లాడలేదు. ఆయన పార్టీ పెట్టినా నేను తెలంగాణలో కానీ అలయన్స్ పెట్టుకుని నేను వచ్చేవాడు. మళ్ళీ అవి జరిగాయి, కొన్ని హిస్టారికల్గా కొన్ని జరుగుతూ ఉంటాయి. దానికి నేను ఎప్పుడు ఆయన మీద, అంత మునుపు నాకు ఫ్రెండే, తర్వాత కూడా వెల్ విషరే. నెవర్ హ్యాడ్ ఎనీ ఇల్ ఫీలింగ్. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ దర్ గేమ్. ఇట్స్ ఆల్ రైట్. మనం చేయాల్సిన పని మనం చేయాలి, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. అంత మునుపు నాకు చాలా బాగున్నాడు, ఇప్పుడు కూడా బాగున్నాడు. ఒక్కరే కాదు, ఎవరైనా సరే. చాలామంది తీశారు. మొన్న కూడా ఒక సినిమా తీశారు నా మీద వ్యతిరేకంగా. నేను గవర్నమెంట్ ఉన్నప్పుడు తీశారు. తీయలేదనుకుంటే చెప్పమనండి. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో మనం కమ్యూనికేషన్ చేసుకోవడం ముఖ్యం తప్ప బెదిరింపుల ద్వారా, బ్లాక్మెయిల్ ద్వారా, లేకుంటే దాడుల ద్వారా, లేకుంటే ప్రభుత్వం ఆర్మ్ టెస్టింగ్ ద్వారా చేయడం చాలా నీచం. ఇది పరమ నీచం. ఒక్క సినిమా వాళ్ళు వదిలిపెట్టండి, పాలిటీషియన్ వదిలిపెట్టండి, సోషల్ యాక్టివిస్ట్ లేకుండా పోయారు, అది కూడా వదిలిపెట్టండి. కడాన కామన్ మ్యాన్ పైన కూడా దాడి చేసే పరిస్థితికి వచ్చేసారు. అది చాలా మీడియా సరే ఇంకా మామూలుగా ఎప్పుడో చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ తట్టుకోగలిగిన వాళ్ళు నిలబడుతున్నారు. ఒకసారి 2 సార్లు జైలుకి పోయొచ్చు కూడా, పోవాలి. నేను అదే చెప్తాను. వీళ్ళు చేసే పనులకు అందరి మీద ఉంటాయి. ఎంతమంది అంటే అచ్చెన్నాయుడు ఒక లెటర్ రాశాడు, అంతే కదా. ప్రూవ్ చేసావా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. మా పార్టీ వాళ్ళపైన చాలా కేసులు పెట్టారు. ఈరోజు పబ్లిసైజ్ చేయి ఒక వైట్ పేపర్. నువ్వేమి ప్రోగ్రెస్ చేసావో వైట్ పేపర్ పబ్లిసైజ్ చేయి. నీ పైన ఇంత అవినీతి ఉంది మేము చెప్తాం. మరి ఏమంటారు? అలాంటివన్నీ చాలా ఉన్నాయి. బాబాయ్ హత్య దగ్గర నుంచి, తొలి రోజు బాబాయ్ హత్య ఏం చెప్పారండి? ఆర్ట్ గుండెపోటు, తర్వాత ఏమైంది? గొడ్డల పోటుగా తయారైంది. అది దానికి ఆన్సర్ లేదు. కోడి కత్తి ఏమైంది? ఎక్కడుంది కోడి కత్తి? ఇప్పుడు ఆన్సర్ లేదు.